అందరికీ నమస్తే. వెల్కమ్ టు బీ స్పిరిచువల్ టాక్స్. నేను వైష్ణవి. ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాన్ జగత్ తేన త్యక్తేన భుంజీథ మా గృధ కస్య స్విద్ధనం. ఈశావాస్య ఉపనిషత్తులోని మొదటి మంత్రం ఇది. మనకు వచ్చిన ధనం భగవంతుడి అనుగ్రహం ద్వారా వచ్చింది. ధన నిర్వహణను బాధ్యతగా స్వీకరిస్తూనే ధర్మకర్తను అనే భావంతో ఉండాలి. ఇది నాది, నేను సంపాదించాను అనే బంధాన్ని వేసుకోకూడదు. భగవంతుడు అంతటా వ్యాపించాడు అనుకున్నప్పుడు సమస్త జీవరాశులను భగవంతుడి రూపంగానే భావిస్తాం కదా. అప్పుడే మనం చేసే ప్రతి పని నిష్కామ కర్మ అవుతుంది, కర్మయోగం అవుతుంది. అప్పుడే స్వచ్ఛమైన భక్తి ఉద్భవిస్తుంది, బంధ విముక్తుల్ని చేస్తుంది. ఇటువంటి సత్యాలు వింటే అర్థమైనట్టే ఉంటాయి, కానీ కొంతమంది భాగవతుల జీవితాలను పరిశీలిస్తేనే నిజంగా అర్థమవుతాయి. పి సతీష్ గారు చెప్పిన ఒక కథను చూద్దాం. మహారాష్ట్ర ప్రాంతంలో దామాజీ పంత్ అనే ఒక భక్తుడు ఉండేవాడు. పండరీపురంలోని శ్రీ పాండురంగ విఠలుడికి అతడు పరమ భక్తుడు. అది 15వ శతాబ్దం. బాహ్మనీ సుల్తాన్ అనే ముస్లిం చక్రవర్తి మహారాష్ట్రను పాలిస్తున్న సమయం. ఆయన దగ్గర ఈ దామాజీ పంత్ కాంవిస్దార్గా పనిచేస్తూ ఉండేవాడు. అంటే చీఫ్ రెవెన్యూ ఆఫీషియల్, ధనాగారం చూసుకోవటం. అతని భార్య కూడా శ్రీకృష్ణుడికి గొప్ప భక్తురాలు. దామాజీకి తన జీతంలో ఎక్కువ భాగాన్ని దాన ధర్మాలకు ఖర్చు చేసేవాడు. ఒకసారి దామాజీ నివసిస్తున్న మంగళావేధులో, దానికి అతి దగ్గరగా ఉన్న పండరీపురంలోనూ తీవ్రమైన కరువు కాటకాలు వచ్చాయి. అన్నం, నీళ్లు ఏవీ లేక ప్రజలు, పశువులు, పక్షులు చనిపోతున్న పరిస్థితి. అలాంటి రోజుల్లో ఒక నిరుపేద వ్యక్తి దామాజీ ఇంటి ముందు నిల్చొని దీనంగా భిక్షం అడుగుతాడు. అతన్ని చూసి సున్నిత మనస్సు కలవాడైన దామాజీ చలించిపోయి అతన్ని ఇంట్లోకి పిలిచి తీసుకెళ్లి అన్నం పెడతాడు. భోజనం చూసిన వెంటనే ఆ పేదవాడు భోరున ఏడుస్తాడు. ఎందుకు అని దామాజీ అడిగితే అతను తన భార్య పిల్లల్ని పండరీపురంలో వదిలి భిక్ష కోసం వచ్చానని, వాళ్ళు 3 రోజుల నుంచి అన్నం తినలేదు, ఈ అన్నాన్ని వాళ్ళకి తీసుకువెళ్తానంటాడు. అది విన్న దామాజీ దంపతులు వెంటనే తమ ఎడ్ల బండిని సిద్ధం చేసి బియ్యం, గోధుమలు, బేడలు, బెల్లం మూటల్ని ఆ పేదవాడితో పండరీపురానికి పంపిస్తారు. కానీ 2 ఊర్లు కరువుతో ఉన్నాయి కదా. దారిలో ఆకలితో ఉన్న చాలా మంది బండిని ఆపి ఆ మూటల్ని తీసుకువెళ్ళిపోతారు. ఆ విషయం విని దామాజీ నిర్ఘాంతమైపోతాడు. దామాజీ రెవెన్యూ ఆఫీసర్ కదా. అతని ఆధీనంలో ఉన్న ధనాగారంలోని డబ్బును పేదలకు, ఆకలితో ఉన్న వాళ్ళకి పంచుతాడు. అది నిజానికి ప్రభుత్వ ధనాగారం. సుల్తాన్ అనుమతి లేనిదే ఆ డబ్బును తాకరాదు, వాడరాదు. అయినా ప్రజలు, పశువుల కష్టాన్ని చూడలేక దామాజీ ఆ డబ్బు పంచేస్తాడు. అది అదునుగా చూసి దామాజీ అంటే అసూయ పెంచుకున్న అతడి స్నేహితుడొకడు దామాజీని దెబ్బ కొట్టేందుకు ఇదే సరైన కారణం, సమయం అనుకుని సుల్తాన్కు ఒక ఉత్తరం రాస్తాడు. కోపం కట్టలు తెంచుకున్న సుల్తాన్ దామాజీని సంకెళ్లతో బంధించి వెంటనే తీసుకురండని చెప్తాడు. అది నిజమని రుజువైతే గనక దామాజీ తల నరికించాలని నిర్ణయించుకుంటాడు. సైనికులు వచ్చినప్పుడు దామాజీ పంత్ ఇంట్లో విఠలుడికి పూజ చేస్తూ ఉంటాడు. అతని భార్య ఇలా అంటుంది, మేము భయపడలేదు, కానీ ఆయన పూజ పూర్తి అయ్యేంత వరకు మీరు ఆయన్ని తాకేందుకు నేను అనుమతించను అని ఆ సైనికులతో. సైనికులు కూడా ఊరుకొని పూజ అయ్యాక దామాజీని సంకెళ్ళు వేసి తీసుకువెళ్తారు. భగవంతుడిపైనే భారం వేసి దామాజీ భార్య పాండురంగ విఠలుడి మూర్తి ముందు కూర్చుంటుంది కళ్ళు మూసుకొని. వెళ్లే దారిలోనే పండరీపురం వస్తుంది. దామాజీ నా ఆరాధ్య దైవం విఠలుడిని ఒకసారి దర్శించుకొని వస్తాను, అనుమతి ఇవ్వండి అని అడుగుతాడు ఆ సైనికులతో. వాళ్ళు సరేనంటారు. ఆ సంకెళ్లతోనే విఠలుడి ముందు నిల్చొని దామాజీ పంత్, స్వామి, నిన్న దగ్గరున్న డబ్బంతా ఖర్చు పెట్టాకే ప్రభుత్వ ధనాగారం నుండి డబ్బును తీసుకున్నాను. అయినా పేదలకు ఉపయోగపడని డబ్బు ఎందుకు? నాది తప్పైతే నన్ను క్షమించు, కానీ ప్రాంతాన్ని కరువు కాటకాల నుండి, ఆకలి బాధ నుండి నువ్వే కాపాడాలి అని ప్రార్థించాడు. సరిగ్గా అదే సమయానికి అక్కడ దర్బార్లో సుల్తాన్ దగ్గరికి ఒక 18 ఏళ్ల యువకుడు వచ్చాడు. నేను దామాజీ పంత్ దగ్గర సేవకుడిగా పనిచేస్తుంటాను, ఆయన మీకు ఇవ్వమని ఈ లేఖ ఇచ్చారు అని అంటాడు. ఆ ఉత్తరంలో, నేను
పేదలకు ధనాగారం నుండి తీసుకొని ఖర్చు పెట్టిన డబ్బు వివరాలు ఇవి. నా సేవకుడు ఆ డబ్బు మొత్తం మీకు చెల్లించేస్తాడు. తీసుకోండి అని ఉంది ఆ ఉత్తరంలో. దామాజీ రాసినట్లుగా. దాన్ని చదివి తల ఎత్తిన సుల్తాన్ తన ముందు నిల్చొని ఉన్న ఆ యువకుడిని చూశాడు. అతని ముఖం దివ్యమైన తేజస్సుతో వెలిగిపోతుంది. అతని మీద నుండి సుగంధ పరిమళంతో కూడిన చల్లటి గాలి వీస్తూ సుల్తాన్ను తాకింది. ఆయన ఉద్వేగభరితుడయ్యాడు. ఆ యువకుడు ధనాగారం దగ్గరికి వెళ్ళి అక్కడున్న ఉద్యోగికి ఒక చిన్న సంచి ఇచ్చి, ఇందులో డబ్బుంది తీసుకోండి అని అంటాడు. ఆ సంచిలోంచి ఎన్నిసార్లు తీసినా నాణాలు వస్తూనే ఉన్నాయి. డబ్బు జమ అయిందని వణుకుతున్న చేతులతో ఆ ఉద్యోగి రసీదు కూడా ఇచ్చాడు. ఆ యువకుడు ఆ ఉద్యోగితో పాటు సుల్తాన్ దగ్గరకు వచ్చాడు. సుల్తాన్, డబ్బు జమ అయింది అన్నాడు ఉద్యోగి. సుల్తాన్లో చలనం లేదు. యువకుడు చిరునవ్వు నవ్వి సభ నుండి బయటకు వెళ్ళిపోతాడు. ఆ మరు నిమిషమే దామాజీని సంకెళ్లతో బంధించి సభలో ప్రవేశపెట్టారు సైనికులు. సుల్తాన్లో అప్పుడు కదలిక వచ్చింది. స్వయాన దిగివచ్చి దామాజీ చేతులు పట్టుకొని క్షమాపణ కోరుతాడు. విచిత్రంగా కొన్ని మాటలు చెబుతాడు. దామాజీ, నువ్వు చేసింది తప్పు కాదు. నువ్వు ఖర్చు పెట్టిన డబ్బు నాకు నీ సేవకుడు తిరిగిచ్చేశాడు. నీవు నిరపరాధివి. కానీ నాకొక్క కోరిక ఉంది, తీరుస్తావా? నువ్వే తీర్చగలవు. ఇంతకు ముందు నీ సేవకుడు వచ్చాడే, అతన్నెందుకో మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. అతన్ని మళ్ళీ ఒకసారి రమ్మనవా అని అడుగుతాడు సుల్తాన్. దామాజీకి అంతా అర్థమైంది. అతని సేవకుడు అని చెప్పి వచ్చిన ఆ 18 ఏళ్ల యువకుడు ఎవరో. దామాజీ కళ్ళ వెంట ఆనంద బాష్పాలు జలజలా రాలుతున్న దివ్య దృశ్యానికి ఆ సభలో ఆనాడు అందరూ సాక్షులు. దామాజీ లాంటి పరమ భక్తులు, నిష్కామ కర్మయోగులు, మహాత్ములు జన్మించిన దేశం మనది. దామాజీ పంత్ లాంటి వారు పుట్టిన ఈ కర్మభూమిలో జన్మించిన మనం ఎంతో అదృష్టవంతులం. అలాగే ఆ అదృష్టాన్ని గుర్తించని ఎందరో దురదృష్టవంతులు కూడా ఉన్నారు. దుర్లభం భారతే జన్మ. వందే మాతరం. నమస్తే. జై హింద్.